అని వెళ్ళిపోతుంది. ఇంకా ఒక దిక్కేమో భయం వేస్తుంది చాలా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో చెరువులో బాంబులు వెళ్ళడం చాలా చూసిన. అయితే ఇంకా ఒకసారి చూడండి, ఇవి నేను కూడా వెళుద్దామని వచ్చిన. మొత్తం వీడియో ఉంటుంది చూడండి, ఎట్లా వేల్చిన్నో ఎట్లా భయపడ్డానో. చెరువులో టపక్కలు వెళ్ళడం అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఒకసారి మీరు చూడండి నేను ఎలా భయపడుతున్నానో. మొత్తం చాలాసార్లు అంటించిన ఫ్రెండ్స్, కానీ అది అంటుకోవట్లేదు. ఏకంగా ఒకసారి అయితే అది అంటించిన అనుకొని దాన్ని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసిన. బట్ అది పేలలేదు, అంటుకోలేదు. సో మళ్ళీ వెళ్ళిన, మళ్ళీ ట్రై చేసిన. కానీ నిజానికి చెప్పాలంటే నాకు టపాకాయలు అంటే చాలా భయం ఫ్రెండ్స్. కానీ మా ఫ్రెండ్స్ ఏంది, ఒకసారి ట్రై చేయి, ఎట్లాగో పెడతావు కదా నువ్వు వీడియోస్ అని చెప్తే, సరేలే ఏదో ఒక విధంగా ట్రై చేద్దామనేసి పోయినా. కానీ ఎన్నిసార్లు పెడుతున్నా అక్కడ నుంచి భయపడి వచ్చేస్తున్నా. అదేమో ఒక దిక్కు లైటర్ వెలిగిస్తుంటే అది వెలగట్లేదు. మీరు నాలాగా భయపడతారా ఫ్రెండ్స్? నాకైతే చచ్చేంత భయం అవంటే. ఇంకా అదేం చేసిన అంటే, సరే అంటించిన అనుకొని అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసిన. కానీ అక్కడ అంటుకోలేదు అది. సరే మళ్ళీ వెళ్ళిన, మళ్ళీ పెట్టా. అక్కడ పేలిందని అక్కడ నుంచి పరిగెత్తా, కానీ అది మాత్రం పేలలా. దేవుడా, ఎన్నిసార్లు ఈ ప్రయత్నం చేసినా ఫలితం మాత్రం దక్కట్లేదు. ఏం చేయాలి ఫ్రెండ్స్? ఇంకా మళ్ళీ పోయి దాన్ని మళ్ళీ తీసుకొని ఏం చేస్తాంలే, ఈరోజు నాకు తప్పేలాగా లేదనుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని ఇంకా దాన్ని అంటించా. ఈసారి ఇంకా విజయవంతంగా అంటించి ఒకటే పరగ అక్కడ నుంచి ఆగకుండా వెళ్ళిపోయిన. వాటర్లో ఢమ్ అని ఇంతటితో అయిపోయింది కదా, అమ్మయ్య విజయవంతంగా పేల్చానులే అనుకున్నా. కానీ వీళ్ళు ఊరుకున్నారా, మళ్ళీ ట్రై చేయని చెప్పేసి ఒక మూత గ్లాస్లో బాంబు పెట్టి మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ పోయి ట్రై చేస్తుంటే అక్కడ అవ్వట్లేదు. మూతలోకి వాటర్ వచ్చేసి మూత మునిగిపోతుంది. సో ఇంకా ట్రై చేస్తున్నా, కానీ పేలట్లే. మళ్ళీ నెక్స్ట్ టైం ఏం చేశా అంటే, సరే చూద్దాంలే అంటిద్దామని అంటించా. కానీ అంటుకోవట్లే. వాళ్ళ సైడ్ సీరియస్గా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, అంటింది అనుకొని ఊరికే, కానీ అక్కడ అంటుకోలే. అయితే ఇంకా ఈసారి గ్లాస్ వాటర్లో మునిగిపోతుంది. గ్లాస్తో అవ్వదులే ఇంకా వదిలేసే అనేసి ఇంకొక పేపర్ ఇచ్చారు అట్ట, దానిపైన పెట్టమని ఇచ్చారు. పెట్టా, అట్టేమో లోపలికి వెళ్ళిపోతుంది. కానీ వాటిని వెలిగించేటప్పుడు ఎలా ఉంటుంది, గుండె ఆగిపోయినంత పని అవుతుంది. నాకైతే ముందే భయం. సో ఈసారి ఇంకా దాన్ని మళ్ళీ ముట్టించా, కానీ పేలలే. అక్కడ నుంచి నించొని చూస్తున్నా, దీని అమ్మ ఎన్నిసార్లు పెట్టినా పేలట్లే అని కోపం వస్తుంది. సో నించొని చూసా కొద్దిసేపు. అక్కడ మా ఫ్రెండ్స్ ఏమో రౌతులు వేస్తున్నారు, భయపెడుతున్నారు నాకేమో. ఈసారి మళ్ళీ మూతతో ట్రై చేసిన, ఈసారి అయినా అవుతుందేమో అని. సరే చూద్దాంలే ఏమవుతుందో అనేసి ఇంకా అలాగే పెడుతూనే ఉన్నా. వాటర్ వస్తూనే ఉన్నాయి, దులుపుతున్నా, కానీ అది అవ్వట్లే. ఒక దిక్కు లైటర్ ఏమో వెలగట్లేదు. కానీ ఫ్రెండ్స్, మీరు ఇలానే భయపడతారా? నేనైతే నాకు చాలా భయం. ఎంత భయం అంటే అమ్మో, చచ్చేంత భయం టపాకాయలు పేల్చడం అంటే. కానీ చాలామంది, కొందరేమో ధైర్యంగా పేలుస్తారు. లైటర్ చాలాసేపు ట్రై చేసిన ఫ్రెండ్స్, ఇంకా నాతో అవ్వలేదు. ఓపిక మొత్తం పోయింది. కోపం వచ్చింది నాకు. ఇంకా దాన్ని వీపులేసి చేతిలో పట్టుకొని వచ్చేసిన అక్కడి నుంచి. ఫ్రెండ్స్ ఏమో చేతిలోకి ముట్టించి వదిలేయమని చెప్తున్నారు. ట్రై చేశా, కానీ అది అవ్వలేదు. నేనే భయపడుతున్నా ఫస్ట్ అక్కడ. కానీ అక్కడ టపాకాయలు అలా చేస్తుంటే చాలా సిల్లీగా అనిపించింది ఫ్రెండ్స్. ఏంటి కష్టాలు ఇంతగానే ఉంటాయా టపాకాయలు వేలవడానికి కూడా అనేసి అనుకున్నా. సో మళ్ళీ పోయినా, ఇంకా మళ్ళీ ట్రై చేద్దాంలే అనేసి. మీరు కూడా ఇట్లనే చేస్తారా ఫ్రెండ్స్? మీకు ఇట్లనే జరుగుతాయా ఎప్పుడన్నా? కానీ నాలాగే ఎవరు ట్రై చేయరేమో ఈ చెరువుల దగ్గర ఇలా పోయి. అంటే లొకేషన్ బాగుంది కదా అనేసి వెళ్ళా. ఇంకా అక్కడ ఏమైందంటే ఇలా జరిగింది సిచ్యువేషన్. ఇంకా అంటుకుంది అనేసి అక్కడ నించొని చూస్తున్నా, బట్ అది అంటుకోలేదు. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ అయిందంటే లైటర్ దగ్గర.
అది అంటట్లేదు అనమాట. అగ్గిపుల్ల అయితే గాలికి ఆరిపోతుంది కదా ఊరికే అనేసి లైటర్ తీసుకొని వెళ్ళాం. కానీ లైటర్ తీసుకొని వెళ్తే ఆ లైటర్ కూడా తొందరగా రావట్లేదనమాట. సో ఇంక ప్రాబ్లమ్ అయిపోయింది. మాటికి ముందు అక్కడ వాటర్‌లో అదేమో మునిగిపోతుంది. దేవుడా! ఏంటిరా దేవుడా ఈ కష్టాలు అనుకున్నా. ఇంకా అక్కడ అది వెలగకపోతే మా ఫ్రెండ్స్ ఏమో నన్ను తిడుతున్నారు. "నీకసలు ఏది చేత కాదు. అది పేల్చడానికి అంత భయపడుతున్నావు. దా వచ్చేసేయి ఇంక వెళ్ళిపోదాం పద. అందులోనే పడేసేయి అది" అనేసి అన్నారు. సరేలే అనుకున్నా. ఇది ఒక్కసారి ట్రై చేస్తా అనేసి పెట్టిన. కానీ అయినా రాలేదు. "నీకు ఈ టపాకాయ పేల్చడానికి చేతనవుతలేదు. ఇంకా నీకు వీడియోస్ అవసరమా" అనేసి అన్నారు. బట్ నేను ఇంకా ఏం అనలేదు. ఇంకా బాధ అనిపించింది. ఏంది ఇది ఇంకా వెలగట్లేదు అనేసి. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే అది వాటరు నేను చేయితో ఇట్లా దులపడం వల్ల ఏంది టపాకాయ అనేది నానిపోయింది. నానిపోవడం వల్ల అక్కడ అది పేలలేదు. ఈసారి ప్లాన్ చేంజ్. అట్టలో పెట్టా టపాకాయ విజయవంతంగా సక్సెస్. కానీ అక్కడ మేము పేల్చడానికి ఏవైతే ఎంచుకున్నామో వస్తువులు అవన్నీ మాత్రం పీసెస్ అయిపోయాయి ఫ్రెండ్స్. వామ్మో! ఇవే ఇలా పీస్ అయితే ఒక మనిషి చేతిలో పట్టుకొని పేలిస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? ఒక్కసారి ఆలోచించండి. దారుణాలే జరిగిపోతాయేమో. సో ఈసారి కోకో కోలా దాంట్లో ట్రై చేసాం. దానికి కింద ఒక ఇటుక పెట్టి దానిపైన ఒక బండ పెట్టి దానిపైన దీన్ని పెట్టాం. కానీ అది వెలగలేదు ఎంతసేపు ట్రై చేసినా. కానీ చాలా కష్టాలు అయితే పడ్డా ఫ్రెండ్స్ టపాకాయలు పేల్చడానికైతే. కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇట్లా ఒక విశాలమైన ప్రదేశంలో ఇలాంటి మూమెంట్స్లో ఒక వాటర్లో ఇలా చేస్తుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎంజాయ్ చేశా. తర్వాత ఎంత పెట్టినా ఇంకా అవి పేలలే. సైలెంట్గా ఇంకా తీసుకున్నా. ఇది అవ్వదులే అనేసి డబ్బా తీసుకొని వచ్చేసా. అందులో పడిపోయింది వాటర్లో. అయితే ఇలా కాదు, ఎలాగూ బండి ఉంది, ఇటుక కూడా పెట్టింది ఉందనేసి దాన్ని పట్టకాయని బండ పైన పెట్టా బాంబుని. కానీ ఎన్నిసార్లు అంటించినా అంటలేదు. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా ఫ్రెండ్స్? మీకు ఇలాంటి మెమోరీస్ ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. భయపడ్డం చాలానే భయపడ్డా, దాంతోపాటు ఎంజాయ్ కూడా చాలానే చేశా. అయితే చాలాసార్లు వెలిగిస్తున్నా కానీ అది వెలగట్లేదు. ఎందుకంటే లైటర్ అనేది వాటర్లో తడిసింది. సో ఇంకా వెలగమంటే వెలగట్లేదు. అక్కడ వెలిగించి నా చేతిలో పెయిన్ వస్తున్నాయి కానీ అది మాత్రం వెలగట్లే. ఇంకా సరేలే ఇదే ఫైనల్ అన్నారు కదా అనేసి కొద్దిసేపు ట్రై చేశా. కానీ ఇలాంటి టపాకాయలు పేల్చడం నా లైఫ్లో ఫస్ట్ టైం. ఎందుకంటే ఎప్పుడు నా సుర్సుర్ బత్తులు తప్ప ఇంకేం పేల్చను. ఫైనల్గా టపాకాయలు వేయడం అయిపోయింది. ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.